చాలా రోజులైంది కదా మీరిలా నవ్వి. అవును వసుగారు, ఈ గొడవల్లో పడి మనం నవ్వును మిస్ అయ్యాం. అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. పావని అక్కకి, భాస్కర్ బావగారికి కూడా ఈరోజు మనల్ని హ్యాపీగా ఉంచాలని పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. మీతో చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు యూ. కలుపు. కలుపు కలుపు కలుపు. నువ్విక్కడేం చేస్తున్నావే? ఎవరికి చేతులు ఊపుతున్నావు? వాడు అక్కడేం చేస్తున్నాడు? రే చిన్నాడా, ఏం చేస్తున్నావురా? ఏంట్రా అది? చూపించు. ఏం లేదు. చూపించమన్నానా? ఏం లేదు అత్తయ్య. ఏం లేదని చెప్తున్నాడు కదా. మీ ఇద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారని నాకు అర్థమైంది. మర్యాదగా నిజం చెప్పండి. ఏమీ లేదే. వంట ఎంతవరకు వచ్చిందా అని చూస్తున్నాను. వంటలు చేసే మొహమనే అది. నువ్వేమో వంటల దగ్గర ఉండటం, ఇదేమో కాపలాగా ఉండి చేతులు ఊపటం. నాకేదో డౌట్ గా ఉంది. మర్యాదగా చెప్పకపోతే ఇంట్లోకి వెళ్లి అందరితో చెప్పేస్తాను. ఏయ్, వెనక్కి వెనక్కి చెప్తాం, ఆగు. వద్దురా, పాపన్రా. ఆ, ఎంత కాదనుకున్నా అభి నీకు అన్నయ్యరా. అత్తయ్య, మీకు ఆస్తులిచ్చాడు. మీరు జైలు పాలైతే మీ అందర్నీ ఇంట్లో పెట్టుకుని అన్నం పెడుతున్నాడురా. మిమ్మల్ని జైలు నుంచి విడిపించాడు. అంత మంచోడిని అన్యాయం చేయొద్దురా. ఏంటి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతులు చెప్తున్నావు? నువ్వెన్ని పాపాలు చేయలేదు, హఠాత్తుగా మంచిదానివైపోయావు. అది కాదే, ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు. ఇంత కష్టంలో కూడా చిన్న సంతోషం. మనకెంతో చేశాడు. అలాంటి వాణ్ణి జైలుకు పంపిస్తే మనల్ని దేవుడు కూడా క్షమించడు. క్షమించడు. అదే నేను కూడా చెప్పాను అత్తయ్య. హారిక వినట్లేదు. ఎన్నో తప్పులు చేశాను. అలాంటి నా కాళ్ళకు దండం పెట్టారు. నువ్వేం చేసినా నువ్వు నా మేనత్వే అత్తయ్య. అమ్మ తర్వాత అమ్మవి. మీపై మాకు గౌరవం ఉంది పిన్ని. మీరంటే మాకు చాలా ఇష్టం.
ఏడవకే. అభికి చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ప్రేమ. అవును పిన్ని, నా పెళ్ళైన కొత్తలో చూశాను. మీరు అభిని తిట్టినా పాపం అభి నవ్వుతాడే తప్ప మిమ్మల్ని ఏమీ అనేవాడు కాదు. అభి నీ కొడుకులాంటివాడే సుమంగళి. భర్త చనిపోయినా నువ్వు మీ అత్తారింట్లో మగ్గిపోకుండా మనింట్లో ఉండడానికి కారణం అభినే. ఆ రోజు నువ్వే అన్నావు కదా వదినా, నా మేనల్లుడు అభి ఉండగా నాకే భయమూ లేదు అని. అలాంటి అభికి ఆపద తలపెట్టబోతున్నారు. ఆ విషయం తెలిసి చెప్పను నన్ను. ఆ దేవుడు కూడా క్షమించడు. మీ నాన్నకిష్టమైన పొలాన్ని అమ్మకుండా అడ్డుపడ్డాడు. మీ అన్నయ్య కూతురు పెళ్లి సంబంధం సెట్ చేశాడు. మీరు జైలుకి వెళ్తే నన్ను బెదిరించి బెయిలిప్పించాడు. వీధిన పడ్డ మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని అన్నం పెడుతున్నాడు. అంతే కదా అతను చేసింది. ఇన్ని చేసిన వాడు ఒక చిన్న సంతకం పెట్టడేంటయ్యా? మిమ్మల్ని నన్ను సతాయిస్తున్నాడు. మీకున్న మొత్తం ఆస్తులు పోయి మీరు బికారులవుతారని తెగ బాధపడిపోతున్నాడు. అందుకు అతన్ని క్షమించొద్దయ్యా, జైలుకు పంపి శిక్షించాలి. అభిరామ్ జైలుకు వెళితేనే మీకు జైలు శిక్ష తప్పుతుంది. మీ ఆస్తులు తిరిగి వస్తాయి. వెంటనే పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయి. ఏంటి సార్ అలా మాట్లాడారు? ఏ బాగానే మాట్లాడాను కదా. ఆ అభిరామ్కు ఫేవర్గా మాట్లాడారు సార్. అన్ని నిజాలు చెప్పేశారు. ఆ అఖిల్ ఒకవేళ రియలైజ్ అయితే హ, వాడికి అంత బుర్ర ఎక్కడుందయ్యా? మనం మంచిగా చెప్పినా వాడు చెడుగానే తీసుకుంటాడు. ఎందుకు మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు అనిపిస్తుంది సార్. నోర్మై, కాసేపట్లో పని పూర్తయిందని ఫోన్ వస్తుంది, చూడు. ఏమైంది అఖిల్? అభి అన్నయ్య మన కోసం ఎంతో చేశాడు హారిక. ఆ ఎమ్మెల్యే చెప్తుంటే ఒక్కో విషయం గుర్తుకొస్తుంది. అలాంటి అన్నయ్యను మనం జైలుకు పంపించాలా? మళ్ళీ మొదటికి రాకఖిల్. అతను సెల్ఫిష్. నిన్ను బానిసలా చూశాడు. నీకు ఏ గుర్తింపు లేకుండా చేశాడు. అది గుర్తు తెచ్చుకో. అది కాదు హారిక. ఇంకేం చెప్పకఖిల్. మళ్ళీ మళ్ళీ నీకు కౌన్సిలింగ్ ఇవ్వటం నా వల్ల కాదు. ఎమ్మెల్యే గారు చెప్పింది చెయ్యి. అఖిల్ బాబు, కొంచెం ఇక్కడ చూసుకుంటా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూసావా, ఆ దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తున్నాడు. సుబ్బుగాన్ని పక్కకు పంపించాడు. వెళ్ళఖిల్. వాడు తిరిగి వచ్చేలోపు వంటల్లో పౌడర్ కలిపే. చూసింది చాలు, త్వరగా వెళ్ళి కలుపు. ఏంటెస్ఐ గారు ఇలా వచ్చారు? అభిరామ్ గారు ఎక్కడా? అభిరామ్ నా తమ్ముడే. విషయం ఏంటో చెప్పండి సార్. మీ ఫుడ్లో డ్రగ్స్ కలుపుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేయడానికి వచ్చాం. మేము డ్రగ్స్ కలపడం ఏంటి సార్? సారీ అబ్రామ్, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మా టిఫిన్స్ తిన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదు. మీ టిఫిన్స్ నేను కూడా తిన్నానమ్మా, చాలా బాగున్నాయి. మరెందుకు వచ్చారు సార్? మేమంటే గిట్టని వాళ్ళెవరో చాడీని చెప్తే అది నమ్మొచ్చారా? ఇన్ఫర్మేషన్ వచ్చాక చెక్ చేయక తప్పదు మేడం. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు సార్. అన్నదానం చెయ్యాలి అనుకున్నాం. ఈ టైంలో మీరొచ్చి. క్షమించండి అమ్మా, సంస్కృతి టిఫిన్స్ గురించి నాకు తెలుసు. ఫార్మాలిటీగా వచ్చాం. మీరిలా చేస్తే మా పరువు పోతుంది సార్. అవును సార్, మా టిఫిన్స్కున్న రెప్యుటేషన్ పోతుంది.
నాన్న, అమ్మ, వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనివ్వండి. ఆఫీసర్స్, చెక్ చేసుకోండి. అప్పుడే పోలీసులు వచ్చారేంటి? అభిబావని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ ఎమ్మెల్యే ఏంటే వెంటనే పోలీసులు పంపించాడు? మంచి పని అయితే లేట్ అవుతుంది కానీ చెడ్డ పనులు వెంటనే జరిగిపోతాయి. ఒసే ఒసే, మనం తప్పు చేస్తున్నామే, పాపమే. ఇప్పుడైనా నిజం చెప్పేవే. నిజం చెప్తే మనం ఇరుక్కుంటాం. నిజం చెప్పనని నా మీద ఒట్టేశారు, అది మర్చిపోకండి. ఇవేనా ఈరోజు మీరు చేసిన వంటలు? అవును సార్, చెక్ చేసుకోండి. మిస్టర్ అభిరామ్, మీరు మాత్రం స్టేషన్కి రండి. మీరెవరూ ఫుడ్ తినకండి, ఎవరికి దానం చేయకండి. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. మా అభి తప్పుడు మనిషి కాదు. అవును సార్, నిజాయితీగా బతకడం తప్ప మోసం చేయడం రాదు మా వాడికి. కావాలంటే నన్ను స్టేషన్ కి తీసుకెళ్ళండి, ఆయనకే పాపం తెలీదు. వసు గారు, అమ్మా నాన్న, నాకేం కాదు. స్టేషన్కే గారు రమ్మంటున్నారు, వెళ్ళొస్తాను. నేను వస్తాను అభి. ఎస్ఐ గారు, మా వాడితో పాటు నన్ను తీసుకుని వెళ్ళండి. అనయ్య, మీరు ఇంట్లోనే ఉండండి, నాకేం కాదు. ఎస్ఐ గారు, పదండి. ఏంటయ్యా, ఇతన్ని ఎక్కడ కూర్చోబెట్టారు? సెల్లో పెట్టి లాక్ చేయకుండా? సెల్లో పెట్టడానికి నేనేం అక్యూస్డ్ కాదు. ఫుడ్లో డ్రగ్స్ కలిపావు కదా? అది ఇంకా ప్రూవ్ కాలేదు. ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అయితే ఏంటి? ఇది నా స్టేషన్. ఇక్కడ ఎవరైనా నేను చెప్పిందే వినాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? రిపోర్ట్ రాగానే ఫైల్ చేస్తాం. ఎఫ్ఐఆర్ రాకుండా ఏ రీజన్తో నన్ను సెల్లో పెడతారు? లాజిక్లు అడుగుతావేంటి? స్టేషన్ అధికారిగా నాకు కొన్ని పవర్స్ ఉన్నాయి. యాజ్ అ సిటిజన్గా నాకు కొన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు డ్రగ్స్ కలపకపోతే నో ప్రాబ్లం, కానీ కలిపావని ప్రూవ్ అయితే నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ని సెల్లో పెట్టకుండా బయట పెట్టినందుకు నా పై ఆఫీసర్స్ నన్ను తప్పు పడతారు. ఒకవేళ డ్రగ్స్ కలపలేదని ప్రూవ్ అయితే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నందుకు
మీ పై అధికారులు మిమ్మల్ని తిట్టరా? డిస్కషన్స్ అనవసరం. ఇది నీ హౌస్ కాదు, నా స్టేషన్. నువ్వు సెల్లులోకి వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్స్, ఏంటయ్యో చూస్తున్నారు? తీసుకెళ్ళండి. మీకు పబ్లిక్ పై రెస్పెక్ట్ లేకపోయినా నాకు చట్టంపై గౌరవం ఉంది. నేనే తప్పు చేయలేదు, కానీ నన్ను సెల్లో పెడుతున్నారు. మీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. నీలాంటి వాళ్ళని చాలా మందినే చూశాను. నాతో రూల్స్ మాట్లాడితే ఇలానే ఉంటుంది. మా ఆయన వసుగారు, ఏమండి? ఏంటండి మీరిలా లోపలున్నారు? ఎస్ఐ గారు, మా ఆయన ఏ తప్పు చేయలేదు సార్. ఎందుకు లోపల వేశారు? అది వసుగారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇలా భయపడితే నాకు బాధగా ఉంటుంది. నా ధైర్యం మీరేనండి. మీరు పక్కనుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తాను. కానీ మీరిక్కడ నేనెక్కడో ఉంటే భయం వేస్తుందండి. మీరు ధైర్యంగా ఉండండి వసుగారు. రేపటికంతా నేను వచ్చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. ఏయ్, వాళ్ళకి చెప్పండి అయ్యా, ఇది పబ్లిక్ పార్క్ కాదు, పోలీస్ స్టేషన్ అని. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. మేడం వెళ్ళండి మేడం, ఎస్ఐ గారు కోప్పడుతున్నారు. ఏంటయ్యా అంత ప్రేమగా చెప్తున్నావు? ఓ పని చెయ్యి, చీరా గాజులు పసుపు కుంకుమ తెచ్చి ఒళ్ళో బియ్యం పోసి పంపించావండి. జైలు నుంచి తిరిగి వచ్చాక ఒకరినొకరు కలుసుకోవచ్చమ్మా. ఇప్పుడు బయలుదేరండి. వసుగారు, మీరు బయలుదేరండి, నేనే వస్తాను. జాగ్రత్త అండి. రేపు మీరు రాకపోతే నేనే వస్తాను. ఈసారి లాయర్తో రండి. మీరొక్కరే వస్తే అలౌ చేయను. మీరు ఇంటికి వెళ్ళండి. రండి మేడం. కేస్ డీటెయిల్స్ అన్ని భాస్కర్ గారు చెప్పారు సార్. డ్రగ్ కేసు కదా, బెయిల్ దొరకడం కాస్త కష్టమే. అభి గురించి మీకు తెలుసు కదా లాయర్ గారు, అభి ఇలాంటి తప్పులు ఎప్పటికీ చేయడు. అభిరామ్ నిప్పు లాంటి వాడు లాయర్ గారు. వాడి మీద అలాంటి అభాండం మోపారు. అభి ఎలాంటి వాడో అందరికీ తెలుసు. అలాంటి వాడి మీద డ్రగ్స్ కేసు పెట్టడం ఏంటి సార్? అభిరామ్ ఎలాంటి వాడనేది చట్టం, కోర్టు పట్టించుకోదు. వాటికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. ఆయన్ని డ్రగ్స్ కలిపారు అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదు లాయర్ గారు. అసలు డ్రగ్స్ కలపాల్సిన అవసరం మాకేంటి?
ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మేడం. మీరంటే గిట్టని వాళ్ళు ఎవరైనా మీకు తెలియకుండా ఆ ఫుడ్లో డ్రగ్ కలిపి ఉండొచ్చు కదా. ఫుడ్లో డ్రగ్ కలిసి ఉందని ల్యాబ్ రిపోర్ట్ వస్తే మనమేం చేయలేం. ఆయన డ్రగ్స్ కలపలేదు సార్. అభిరామ్ గారు స్వయంగా డ్రగ్ కలిపారన్న ఎవిడెన్స్ లేకపోతే అభిరామ్ గారికి బెయిల్ తీసుకురావచ్చు. ఆ ఒక్క అవకాశమే మనకుంది. ఏదో ఒకటి చేయండి లాయర్ గారు. అభి ఈ ఇంటికి పెద్ద దిక్కు, ఈ కుటుంబానికి మూలస్తంభం. అభి లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళము? ఎలాగైనా అభిని కాపాడండి లాయర్ గారు. కొన్ని రోజుల్లో నా కూతురు పెళ్ళింది లాయర్ గారు. ఈ టైంలో మా ఫ్యామిలీ పైన ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ మా ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేశారు. నేను అఖిల్ చీటింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు. డోంట్ వరీ, మన వైపు తప్పు లేనప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ముందైతే ల్యాబ్ రిపోర్ట్ రానివ్వండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. హలో, ఫుడ్ ద్వారా జనాలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ దాని ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్టు ఆరోపణ రుజువైంది. అభిరామ్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చేస్తాం. యా, కిక్ అంటే ఇదే పిఏ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇంత కిక్కు రాలేదు. బా, అవును సార్, మనం బాగుపడినప్పుడు వచ్చే ఆనందం కన్నా పక్కోడు నాశనమైనప్పుడు వచ్చే ఆనందమే చాలా ఎక్కువ సార్. ఆఖరికి అభిరామ్ని జైలుకు పంపించబోతున్నాను. ఓ అఖిల్ గాడికి హారికకి థ్యాంక్స్ చెప్పాలయ్యా. కొంపదీసి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగిచ్చేస్తారా ఏంటి? ఇస్తాననే మభ్య పెడతాను. ఓహో, నమ్మినంత కాలం ఆడుకుంటాను. అంటే జీతంలో వాళ్ళు ఇక బాగుపడారన్నమాట. అదేంటి పిఏ? మరి గొర్రె కసాయవనే కదా సార్ నమ్ముతుంది. ఆ గొర్రెలు మిమ్మల్ని నమ్మారు. బలవడం తప్ప బాగుపడడం ఉండదు కదా సార్. ఈ మధ్య సెటైర్లు ఎక్కువయ్యాయిరా. ఆ ఎస్ఐకి ఫోన్ చేయి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అయ్యా. ఇప్పుడే టీవీలో చూశాను, పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లాగా అదరగొట్టేశావుగా. ఏదో మీ అభిమానం సార్. ఇక అభిరామ్ జైలుకేగా. ల్యాబ్ రిపోర్టు పక్కాగా ఉంది సార్. అతను తప్పించుకోలేడు. కాకపోతే కోర్టుకు వెళ్ళడం కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకు? వెంటనే తీసుకెళ్ళొచ్చు కదా. ఈ రోజు, రేపు, ఎల్లుండి కోర్టుకి సెలవు సార్. ఓ, జైల్లో నువ్వు, వీధిలో నీ ఫ్యామిలీ నరకం చూస్తారు. అతిగా ఏదేదో ఊహించేసుకోకండి ఎమ్మెల్యే గారు. ఊహ కాదవిరా, నిజం. కోర్టుకి 3 రోజులు సెలవంట. 4వ రోజు నీకు శిక్ష పడుతుంది. పడేలా చేస్తాను. ఇంకా 3 డేస్ టైం ఉంది కదా, ఈలోపు ఏమైనా జరగచ్చు. అద్భుతాలు ఏమీ జరగవయ్యా. అయినా నాలాంటి వాడితో గొడవెందుకు? ఆ సంతకం కాస్త పెట్టేస్తే ఇంతటితో ఈ గొడవ వదిలిపోతుంది కదా. అడుక్కు తినేవాడు కూడా ఇన్నిసార్లు అడగడు. చీపు అని ఉమ్మేసినా తుడుచుకుపోతున్నారేంటి? ఏంటి పియ్యే, నువ్వు ఒప్పుకుంటున్నావా? లేదు సార్. హే అభిరామ్, నీ ఇష్టానికి మాట్లాడడానికి నువ్వు నీ ఇంట్లో లేవు, స్టేషన్లో ఉన్నావని గుర్తుపెట్టుకో. నేను తలుచుకుంటే ఇంకా చేయగలను. నీ ఇష్టం వచ్చింది చేసుకో, సంతకం పెట్టను.
నీతో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు అభిరామ్. అతి త్వరలో నా విశ్వరూపం చూస్తా. రెడీగా ఉండు. ఎందుకయ్యా ఎమ్మెల్యేతో గొడవ? ఆ సంతకం ఏదో పెట్టేయచ్చు కదా. నువ్వు సబ్ ఇన్స్పెక్టర్వా లేక ఆ ఎమ్మెల్యేకి బ్రోకర్వా? ఏంటి, నాకేం తెలియదు అనుకున్నావా? టైం వచ్చినప్పుడు ఒక్కొక్కడి సంగతి చెప్తాను. వెయిట్. ఏంటయ్యా వాడి ధైర్యం? భాస్కర్లా, అఖిల్లా, ఆ అభిరామ్ కూడా నాతో ఉండొచ్చు కదా, నాతో కలవచ్చు కదా. వెధవలకి వెధవలే పడతారు సార్. పదం లాయర్ గారు, స్టేషన్కి వెళ్ళొద్దాం. పదండమ్మా. నేను కూడా వస్తానమ్మా. మీరిప్పుడు ఎందుకు మావయ్య గారు? బయట ఎండగా ఉంది. అభి స్టేషన్లో ఉన్నాడమ్మా. రేయింబవళ్ళు పొలంలో పనిచేసిన వాణ్ణి. ఈ ఎండ నాకు ఒక లెక్క కాదు. అది కాదు మావయ్య, ఆయన్ని సెల్లో ఉంచారు. ఆయనలా మీరు చూడలేరు. నా మాట వినండి. అది నిజమేనండి. ఆ పరిస్థితుల్లో అభిని చూసి మీరు తట్టుకోలేరు. వసు చెప్పినట్టు ఇంట్లోనే ఉండండి. కావాలంటే వసు వెంట నేను వెళ్ళొస్తాను నాన్న. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు కూడా వద్దు బావగారు. ఆయన్ని నీతో రానివ్వు వసు. నీకు తోడుగా ధైర్యంగా ఉంటుంది. లాయర్ గారు, మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? వచ్చేస్తాను. అలాగేనమ్మా. మీతో పాటు మా కొలీగ్ని పంపిస్తాను. ఎక్కువ మందిని స్టేషన్లోకి అనుమతించరక్క. అది కాక బావగారు కూడా మావయ్య గారు లాగే సెన్సిటివ్. మొన్నటి వరకు జైల్లో ఉన్నారు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలంటే మానసికంగా కృంగి. నాకేం కాదమ్మా. అభి కంటే నా సిచ్యువేషన్ ఏం ఎక్కువ కాదు. ప్లీజ్ బావగారు, మీరింట్లోనే ఉండి మావయ్య గారికి, అత్తయ్యకి ధైర్యం చెప్తూ ఉండండి. నేను వెళ్ళొస్తాను. ఆగు బసు, ఆగు ఆగు. అత్తయ్య, అత్తయ్య, నేను చెప్పింది అర్థం చేసుకో అత్తయ్య. గొడవలొద్దు. మా మాట వినండి ఆంటీ. వదిలేయండి. వదిలే ప్రసక్తే లేదు. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. ఆంటీ, ఏంటి సుమంగళి, ఏమైంది? నువ్వే న్యాయం చెప్పనియా? ఇలా చేయిచా? ఏం జరిగింది వదినా? మన ఇంటికి, ఫ్యాక్టరీకి, ఆఫీస్కి, ఆస్తులన్నింటికి గవర్నమెంట్ తాళం వేసి సీల్ వేసింది. ఒప్పుకుంటాను. మనం ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాం. అంగీకరిస్తాను. అసలేంటి నీ గొడవ అత్తయ్య? వసు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్లో పంచాయతీ తర్వాత ముందు ఇంట్లో పంచాయతీ తేల్చండి. ఇంటి పంచాయతీ ఏంటి పిన్ని? చెయ్యని తప్పుకు అభి స్టేషన్కి వెళ్ళాడు. రేపు కోర్టుకో, ఎల్లుండి జైలుకో వెళ్లాల్సి రావచ్చు. అది నోరా లేకపోతే ఇంకేమైనా సుమంగళి? ఆగనయ్యా, నేను చెప్పేది పూర్తిగా వినే వరకు నువ్వు అడ్డు రాకు. అవును, ఎందుకు కొట్టావమ్మా? తర్వాత చెప్తాను మావయ్య. ఇప్పుడే చెప్పు. వదిన తర్వాత చెప్తానంటుంది కదా, నువ్వు వదిలే అత్తయ్య. వసు కొట్టింది నీ పెళ్ళానేరా? సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవా నీకు? అన్నీ ఉన్నా ఇప్పుడు అణిగి మునిగి ఉండాలి. అర్థం చేసుకో ఆంటీ. ఎందుకే అణిగమణిగి ఉండాలి? మీరేం బానిసలు కాదు, అడుగు తినేవాళ్ళు అంతకంటే కాదు. ఏవో పరిస్థితులు బాగాలేక ఇక్కడ ఉన్నాం కానీ, లేదంటే ఆ బంగ్లాలోనే కదా మీరుంటారు. దెబ్బలు తిన్నా నేనే సైలెంట్ గా ఉన్నాను. మీరెందుకంటే వాయిస్ రైజ్ చేస్తున్నారు? చెయ్యాలే, మన హక్కుల కోసం పోరాడాలి. వాళ్ళు మంచిగా ఉన్నారు, మనం మంచిగా ఉన్నాం. వాళ్ళు తిట్టడం కొట్టడం చేశారో మనం కూడా తిరగబడాలి. చెప్పమ్మా వసమ్మా,
హారికపై ఎందుకు చేయి చేసుకున్నావు? తననే అడగండి. వసు అక్క నన్నేం కొట్టలేదు. ఊరికే తన చెయ్యి నా చెంపని తాకింది అంతే. అమ్మా, అవును, వదిన జోక్ చేసింది. ఏంటి ఇద్దరు తెగ నటించేస్తున్నారు? వసుకి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారని భయపడుతున్నారా? మీకు అండగా నేనున్నాను, మీ అమ్మా నాన్న ఉన్నారు, మీ అన్న వదిన ఉన్నారు. ఈ వసు ఒక్కతే ఏం చేస్తుంది? ఓసిని ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఈ టైంలో బెదిరిస్తున్నావేంటి? ప్లీజ్ ఆంటీ, మీకు దండం పెడతాను, ఇంతటితో వదిలేయండి. సమస్య లేదు, చెప్పవే వసు. హారికని ఎందుకు కొట్టావో చెప్పు. అసలు ఏమైంది వసు? ఎందుకు నువ్వు హారికని కొట్టాల్సి వచ్చింది? తన మీద నువ్వు చేయి చేసుకున్నావంటే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఏం జరిగిందమ్మా? చెప్పు వసు, నింద నీపై ఎందుకు వేసుకుంటావు? ఆల్రెడీ అభి చాలా పెద్ద నిందని మోస్తున్నాడమ్మా. చెప్తాను. అఖిల్, ఈ ఫోన్ నీదేనా? అందుకే అత్తయ్య మేము వద్దు వద్దు అని చెప్పాం, వినకుండా ఓవర్ యాక్షన్ చేసావు. లక్కీగా ఏదో కవర్ చేశాం కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్య మావయ్య మమ్మల్ని మర్డర్ చేసేవాళ్ళు. ఆ కవరింగ్ ఐడియా ఇచ్చింది కూడా నేనే కదే. మొత్తానికి మీ మావయ్య నమ్మేశాడు. నాన్న నమ్మినా వదిన నమ్మినట్టు లేదు. తనకి ఇంకా మా మీద డౌట్ గానే ఉంది. అంత ఈజీగా వసు అక్క మనల్ని ఎలా నమ్ముతుంది అఖిల్? తప్పకుండా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఏదో అమెరికా వెళ్లి అక్కడ గాలి పీల్చుకుందామని మీతో చేతులు కలిపాను. అందుకే అభికి అన్యాయం చేయాల్సి వస్తోంది. ఈ రోజు అభి అన్నయ్యకి బెయిల్ వచ్చేలా ఉంది. వసు వదిన లాయర్తో వెళ్ళింది కదా, ఏదో ఒకటి చేసి బెయిల్ తీసుకునే వస్తుంది. అభి బావకి బెయిల్ రాకూడదు అఖిల్. వస్తే బావగారు సంతకం పెట్టరు. ఏదో ఒకటి చేసి బావగారికి బెయిల్ రాకుండా ఆపుదాం. పద పద. నేను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదమ్మా. సంతకం పెట్టించమ్మా. మాటంటే మాటే, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే నిజాయితీ పరునమ్మా. సంతకం పెట్టించు. పెట్టాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళమ్మా, వెళ్ళి మీ ఆయనతో సంతకం పెట్టించు. ఇప్పుడే మీ ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ స్టేషన్కి కోర్టుకి రావాల్సిన అవసరం లేదమ్మా. ఏంటి పిఏ అలా చూస్తుంది? కొడుతుందేమో సార్, కాస్త వెనక్కి రండి. చూస్తావేంటమ్మా, సంతకం పెట్టించు.